హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ సై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. వాటి వర్క్ వచ్చేసి మనకి రిసాలా బజార్ నుంచి శ్రావణి గారు అని ఇచ్చారు వాళ్ళ సిస్టర్ కోసము. సో 2 శారీస్ ఇచ్చారు ఆవిడ. సో శారీ బ్లౌజుల మీద అయితే వర్క్ చేయలేదు, మనం ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాము. సో ఫస్ట్ శారీ అయితే ఇలా వచ్చేసింది, ఇలా గోల్డెన్గా ఉంది. క్రీమ్ మీద గోల్డెన్ తోటి ఇలా జరీస్ ఉందండి మొత్తం శారీ అంతా. సో ఎల్లోగా కనిపిస్తుంది కొంచెం మనకి. సో పింక్ మీద ఇక్కడ ఇలా సిల్వర్ తోటి వర్క్ ఉంది, మొత్తం సిల్వర్ జరీ బార్డర్ అనమాట, పెద్ద బార్డరు. సో మనకి శారీ ఇలా ఉంది కాబట్టి సో మన అంచు కలర్ పింక్ కలర్ తీసుకొని ఇచ్చారు ఆవిడ. సో దానికైతే ఇది ట్రెండింగ్ వాట్ నెక్ డిజైన్ అండి, మగ్గం ఫినిషింగ్ లాగా వస్తుంది. సో ఇలాగా మనం శారీ కలరు గోల్డ్ సిల్వర్ 3 షేడ్స్ యూజ్ చేసి ఇది డిజైన్ చేశామండి. ఆల్ ఓవర్ ఇలా లీఫ్ బూటీస్ ఇచ్చేసాము గోల్డ్ తోటే. ఇది ఎల్లోయిష్ గోల్డ్ అండి శారీ అంతా. సో ఫ్రంట్ ఏమో మీకు ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ అదే విధంగా బార్డర్ వచ్చేసి పైకి ఇలా బుటీస్ వచ్చేస్తాయండి. మీకు ఇంకా హెవీ లుక్ కావాలంటే మీరు బార్డర్ ఇలా పెట్టుకొని లైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. సో అది మన చాయిస్ అన్నమాట. సో డిజైన్ అయితే ఇలా ఉంది. మీకు కనుక ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ఇది కూడా యాక్చువల్లీ మొత్తం క్రీమ్ మీద ఇలా బ్లూ గ్రీన్ మెజెంటా పింక్ గోల్డ్ ఇంకా సిల్వర్ కాంబినేషన్లో మిక్స్ అయి ఉందండి శారీ అంతా. సో చూడ్డానికైతే మనకి ఇలా మొత్తం గ్రీన్ లాగా అనిపిస్తుంది, కానీ శారీ అయితే మనకి క్రీమ్ కలర్ ఉందండి. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం వర్క్ తోటి వచ్చింది. సో అందుకని ఈ బ్లౌజ్ మీద అయితే మనం వర్క్ చేయలేదు, ఇలా వచ్చిందండి. హ్యాండ్కి అయితే బార్డర్ ఇలా వచ్చేస్తుంది మీకు, బిగ్ బార్డరు. సో లైట్ షేడ్ అండి, ఇది పర్పుల్ లైట్ షేడ్ ఇచ్చింది అంచు కలర్ అయితే. సో దానికన్నా మనకి మరీ ఆ లైట్ షేడ్ దొరకలేదు కాబట్టి మనం దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇలా తీసుకున్నామండి. సో ఈ మధ్యలో కనిపిస్తుంది కదా మీకు బార్డర్ మధ్యలో కలరు, సో అదైతే ఈ షేడ్ అండి. సో దాంట్లో ఎలా అయితే కలర్స్ ఉన్నాయో ఆల్రెడీ మెజెంటా పింక్ ఉంది కాబట్టి మనం ఇంకా పింక్ యూజ్ చేయకుండా దీని మీద కనిపించదు కాబట్టి ఇలా క్రీమ్ కలర్ తీసుకొని సిల్వర్ గోల్డ్ ఇంకా లైట్ బ్లూ గ్రీన్ షేడ్ తోటి ఇలా డిజైన్ అయితే చేసామండి. ఇది ఆల్రెడీ నేను 2 times వేసాను మన ఛానల్లో. సో ఈ డిజైన్ అయితే చాలామందికి నచ్చింది. ఇలా బర్డ్స్ వచ్చేస్తాయి, 2 స్పాన్స్ ఆల్ ఓవర్ ఇలా బూటీస్ వచ్చేస్తాయండి. బూటీస్ కూడా మల్టీ కలర్లో పెట్టాను. ఫ్రంట్ ఏమో మీకు ఈ విధంగా వచ్చేస్తుందండి, సేమ్ అలానే. హ్యాండ్స్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ లాగానే ఇలా బార్డర్ వస్తుందండి. ఈ బార్డర్ కూడా నేను మల్టీ కలర్ బూటీస్ పెట్టేశాను శారీ అంతా మ్యాచ్ అయ్యేటట్టు. మీకు కావాలంటే ఒకటే కలర్ పెట్టుకోవచ్చు, కానీ దాంట్లో బ్లూ లాగా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం హైలైట్ చేశానండి అది. సో మొత్తం డిజైన్ అయితే ఇలా ఉంటుంది మీకు. సో మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ చేయండి. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇవన్నీ మంచి మంచి డిజైన్స్ వస్తాయి. ఇందాక ఫస్ట్ పాట్ నెక్ చూపించాను కదా, అదైతే నేను ఫస్ట్ టైం వేసానండి. సో ఇంతవరకు అయితే వేయలేదు, అది చాలా బాగుంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఇంకా బాగుంటుంది. తన నెక్ అయితే చిన్నగా ఉంది, 5 inches మధ్యలో గ్యాప్. సో అది 6, 7 బ్రాడ్ నెక్ వాళ్ళకైతే ఇంకా లుక్ బాగుంటుంది, మధ్యలో డీప్ కట్ బాగా వస్తుంది. సో అదండి. సో ఇవాళ వరకు అయితే మనకి ఇలా శ్రావణి గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు ఈ డిజైన్స్ ఎలా అనిపించినాయో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.